హాయ్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే అమ్మో మార్కెట్లో ఎన్ని ఆప్షన్లు, ఏది మంచిదో దేన్లో ఏముందో తెలియక చాలా కన్ఫ్యూజన్ కదండీ. అందుకే ఈరోజు మనం ఒక స్పెసిఫిక్ అయిన పాలసీ గురించి ప్రతి విషయాన్ని క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. అదే స్టార్ హెల్త్ అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ. పదండి దీని సంగతేంటో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అది మనల్ని శారీరకంగానే కాదు, ఆర్థికంగా కూడా చాలా దెబ్బతీస్తుంది. సరైన ప్లానింగ్ లేకపోతే మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బంతా కళ్లముందే కరిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. సరే, ఈ స్టార్ హెల్త్ అష్యూర్ పాలసీలో మనం ఏమేం చూడబోతున్నామో ఓ లుక్కేద్దాం. ముందుగా పాలసీ బేసిక్స్ ఏంటి, తర్వాత ఎవరెవరు తీసుకోవచ్చు, హాస్పిటల్లో చేరితే ఏమేం కవర్ అవుతాయి, అలాగే ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్, బోనస్లు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కండీషన్స్, చివరగా ఖర్చులు, డిస్కౌంట్ల గురించి అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదలుపెట్టేద్దాం. ముందుగా ఈ పాలసీ బేసిక్స్ ఏంటి అంటే ఎంత కవరేజ్ ఇస్తుంది, పాలసీ టర్మ్ ఎంతుంటుంది, ఈ ప్రాథమిక వివరాలతో స్టార్ట్ చేద్దాం. ఈ పాలసీలో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కవరేజ్ విషయంలో మనకు చాలా ఆప్షన్లున్నాయి. కేవలం 5 లక్షల నుండి మొదలుపెట్టి ఏకంగా 2 కోట్ల వరకు మన బడ్జెట్కి తగ్గట్టి ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 2 కోట్ల వరకు కవరేజ్ కావాలంటే వయసు 65 ఏళ్ల లోపు ఉండాలి. ఆ వయసు దాటితే మాత్రం గరిష్టంగా 50 లక్షల కవరేజ్ మాత్రమే ఇస్తారు. ఇంకో మంచి విషయమేంటంటే పాలసీ తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ చెకప్స్ అవసరం లేదు. సరే, కవరేజ్ అమౌంట్ గురించి తెలిసింది. మరి ఈ పాలసీ ఎవరెవరు తీసుకోవచ్చు? ఇందులో ఇండివిజువల్ ప్లాన్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అని 2 రకాలుంటాయి కదా. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ రెండింటికి తేడా చాలా సింపుల్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండివిజువల్ ప్లాన్లో పాలసీలో ఉన్న ప్రతి మనిషికి సెపరేట్గా బీమా డబ్బులుంటాయి. అంటే 10 లక్షల పాలసీలో ఇద్దరుంటే ఇద్దరికీ చెరో 10 లక్షల కవరేజ్ ఉంటుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్లో అయితే కుటుంబం మొత్తానికి కలిపి ఒకే 10 లక్షలుంటాయి. ఆ డబ్బుని కుటుంబంలో ఎవరికి అవసరమైతే వాళ్లు వాడుకోవచ్చు. ఫ్లోటర్ ప్లాన్లో ఏకంగా 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికొచ్చాం. అసలు హాస్పిటల్లో చేరాల్సొస్తే ఏ ఖర్చులు కవర్ అవుతాయి, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది హాస్పిటల్ బిల్లు గురించే ఆలోచిస్తారు, కానీ దానికి ముందు కూడా ఖర్చులుంటాయి కదా. డాక్టర్ విజిట్స్, టెస్టులు. ఈ పాలసీలో అడ్మిట్ అవ్వడానికి 60 రోజుల ముందు అయ్యే ఖర్చుల్ని కూడా కవర్ చేస్తారు. అంతేకాదండోయ్, డిశ్చార్జ్ అయ్యాక కూడా మన పని అయిపోదు. ఫాలోఅప్స్, మందులు, వీటన్నింటికీ ఈ పాలసీ ఏకంగా 180 రోజుల వరకు, అంటే దాదాపు 6 నెలల పాటు కవరేజ్ ఇస్తుంది. ఇది నిజంగా పెద్ద రిలీఫ్ కదా. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యే దాదాపు అన్ని మేజర్ ఖర్చులు కవరవుతాయి. రూమ్ రెంట్, డాక్టర్ల ఫీజులు, మందులు, ఐసీయూ ఛార్జులు, ఇలాంటివి మాత్రమే కాదు, 24 గంటలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేని డే కేర్ ట్రీట్మెంట్లు, ఎమర్జెన్సీ అంబులెన్స్ ఖర్చులు, అవయవదాతకు అయ్యే ఖర్చులు, చివరికి ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్లు కూడా ఇందులో కవరవుతాయి. ఇప్పటివరకు చూసింది రెగ్యులర్ కవరేజ్, కానీ ఈ పాలసీని స్పెషల్ చేసే కొన్ని న్యూ ఏజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదొక మ్యాజిక్ లాంటి ఫీచర్ అండి. దీన్ని ఒక సేఫ్టీ నెట్ అనుకోవచ్చు. ఉదాహరణకు మీ పాలసీ 10 లక్షలు, ఒక క్లెయిమ్లో 8 లక్షలు వాడేశారు అనుకుందాం. అయ్యో, ఈ సంవత్సరంలో మళ్లీ అవసరం పడితే పరిస్థితి ఏంటి అని భయపడక్కర్లేదు. మీ పాలసీ ఆటోమేటిక్గా మళ్లీ 10 లక్షలకు రీఫిల్ అయిపోతుంది. అది కూడా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా. ఇది చాలా పెద్ద భరోసా. ఇక ఈ పాలసీలో నాకు బాగా నచ్చిన ఇంకో విషయముంది. అదేంటంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉండమని ప్రోత్సహిస్తూ దానికి రివార్డు కూడా ఇస్తుంది. సింపుల్ అండి. వాళ్ల యాప్ వాడుతూ మనం రోజూ చేసే వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి ట్రాక్ చేస్తే చాలు మనకు వెల్నెస్ పాయింట్లొస్తాయి. ఆ పాయింట్లు ఎంత ఎక్కువగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కట్టే ప్రీమియంపై అంత డిస్కౌంట్ వస్తుంది. చూడండి, 20% వరకు డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బు కూడా ఆదా అన్నమాట. ఓకే, ప్రతి పాలసీలోనూ మంచి విషయాలతో పాటు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని షరతులుంటాయి. అవే వెయిటింగ్ పీరియడ్స్. అంటే కొన్ని జబ్బులకు కవరేజ్ మొదలవ్వడానికి పట్టే సమయం, అలాగే మినహాయింపులు. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాలసీ కొన్న మరుసటి రోజు నుంచే అన్నీ కవర్ అవ్వవు.
కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. యాక్సిడెంట్లు తప్ప ఏ జబ్బుకైనా కనీసం 30 రోజులు ఆగాలి. అలాగే క్యాటరాక్ట్, హెర్నియా లాంటి కొన్ని స్పెసిఫిక్ సర్జరీలకు 2 ఏళ్లు వెయిట్ చేయాలి. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులకైతే 3 ఏళ్ల తర్వాతే కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని విషయాలు ఈ పాలసీలో అస్సలు కవర్ అవ్వవు. ఉదాహరణకి, అందం కోసం చేసే కాస్మెటిక్ సర్జరీలు లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్లో దెబ్బలు తగిలితే, ఇంకా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే విటమిన్ టాబ్లెట్లు, ఇలాంటివి సాధారణంగా ఇందులో కవర్ కావు. ఇది తెలుసుకోవడం మంచిది. సరే, ఇన్ని ఫీచర్లు బావున్నాయి. మరి ప్రీమియం సంగతేంటి? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? దానికి ఒక ఆసక్తికరమైన ఆప్షన్ ఉంది. అదేంటో చూద్దాం. ఆ ఆప్షనే డిడక్టబుల్. ఈ పదం వినగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్పాలంటే, ఒక పాలసీ సంవత్సరంలో మొదటిసారి వచ్చే హాస్పిటల్ ఖర్చులో మనం మన జేబులోంచి కట్టాల్సిన ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఆ అమౌంట్ మనం కట్టాక ఆ సంవత్సరం మొత్తం మిగతావన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అనుకుందాం, మీది 10 లక్షల పాలసీ, మీరు 50,000 డిడక్టిబుల్ ఎంచుకున్నారు. ఆ సంవత్సరంలో మీకు మొదటిసారిగా ఒక 50,000 బిల్లు వచ్చింది. ఈ 50,000 మీరే కట్టాలి. అంతే, ఆ సంవత్సరానికి మీ పనైపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక 65,000 బిల్లు వచ్చినా, 55,000 బిల్లు వచ్చినా ఒక్క రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు. మొత్తం కంపెనీయే కడుతుంది. మరి మన జేబులోంచి ముందు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అలా కట్టడానికి ఒప్పుకున్నందుకు ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రీమియంలో భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, 20 లక్షల లోపు పాలసీకి ₹1,00,000 డిడక్టిబుల్ ఎంచుకుంటే ప్రీమియం మీద ఏకంగా 55% వరకు తగ్గుతుంది. ఇది చాలా పెద్ద ఆదా కదండి. సో స్టార్ హెల్త్ అష్యూర్ పాలసీలో ఉన్న ప్రతి ఫీచర్, ప్రతి కండిషన్ అన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేశాం. గుర్తుంచుకోండి, బెస్ట్ పాలసీ అంటే అందరికీ ఒకేలా ఉండదు. మన అవసరాలకు, బడ్జెట్కు సరిపోయేదే మనకు బెస్ట్. ఈ సమాచారం మీకొక మంచి నిర్ణయం తీసుకోవడంలో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. అంతిమంగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఈ పాలసీ మీ అవసరాలకు సరైనదేనా?